రాజ్ న్యూస్ కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీజీఓ బిల్డింగ్ పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. 10 ఏళ్ల కాలంలో అక్రమాలకే కేసీఆర్ అండ్ టీం ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంత్రివర్గ సహచరులు సైతం పేట్రేకిపోయారు. అందిన కాడికి దోచుకున్నారు. బెదిరింపులు, కబ్జాలు ఒక్కటేంటి అన్ని తమకే చెందాలని ప్లాన్ చేశారు. ఇక ఆ విధంగా వ్యవహారం నడిపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు టెలికాస్ట్ చేసింది. కోట్లాది రూపాయల భూ కుంభకోణాలు, ప్రత్యర్థులపై బెదిరింపులతో శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నిగా ప్రభుత్వ భవనాన్ని సైతం తమ అడ్డాగా మార్చుకున్నారు. డీల్ కుదుర్చుకుంది ఒకటైతే అందులో చేపట్టిన కార్యక్రమాలు మరొకటి. ప్రధానంగా 33 ఏళ్లకు 3 అంతస్తుల భవనాన్ని లీజ్కి తీసుకున్నారు. రూపాయి అద్దెతో నాటి కేసీఆర్ సర్కారు 1 కాదు 2 కాదు ఏకంగా 8,880 అడుగుల శ్రీనివాస్ గౌడ్ కు కట్టబెట్టింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై వచ్చిన అక్రమ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయన అరెస్టుకు దాదాపు రంగం సిద్ధమైంది. రైట్, ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి రాఘవేందర్ రాజ్ గౌడ్ అంటే ఆయన కాంగ్రెస్ నేత, ఆయన మనతో పాటు లైవ్ లో మనకి జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి రాఘవేందర్ గారు. మేడం నమస్తే అండి. రాఘవేంద్ర గారు, మనం చూసుకుంటే ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంబంధించి ఇక మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈయన అంటే యుద్ధాలే అంటే అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చాయి. ఇక వాస్తవాలు ఏంటంటే ముఖ్యంగా ఇవన్నీ రైట్, ఇవి ఆరోపణలు కాదు వాస్తవాలంటూ కూడా కేసులు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇక మీకు ఆయనకి ఉన్న విభేదాలు ఏంటి అసలు? వాస్తవానికి ఏంటంటే మేడం, ఒక ఓటు హక్కు లేకుండా ఒక మంత్రి పదవి పొందిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఇతనేనండి. దీనిపై నేను చాలా క్రిమినల్ కేసులు సంబంధిత కోర్టులలో నమోదు చేస్తున్నాను. అవన్నీ విచారణ దశలో ఉన్నాయి. ఇకపోతే ఏదైతే ఈయన టీజీఓ ఆఫీస్ పైన గృహకల్ప కాంప్లెక్స్ లో ఒక బిల్డింగ్, ప్రభుత్వ బిల్డింగ్ లో ఇతను జ్యుతి మీడియా అని చెప్పేసి ఒక ప్రైవేట్ మీడియా సంస్థను నడుపుతా ఉన్నాడు. అది రూల్స్ కు విరుద్ధం అన్నమాట. వాటికి సంబంధించిన పేపర్లన్నీ నేను ప్రభుత్వానికి సమర్పించి ఉన్నాను. వీటిపై విచారణ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వీరు షేర్లింగంపల్లిలో ఉన్న గోపన్పల్లి అనేది అయితే ప్రాంతం ఉందో 7,036 మంది ప్రభుత్వ ఉద్యోగులకు అంటే 2004లో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్లాట్లు అలాట్మెంట్ చేస్తున్నదన్నమాట. దాంట్లో మాజీ మంత్రి గారు తన చేతివాటను చూపించి చాలా అక్రమంగా ప్లాట్లు వేరే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం జరిగింది. అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి రెంట్ కూడా బిల్డింగ్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. వీటికి సంబంధించి వాళ్ళ అసోసియేషన్ కు సంబంధించిన కొత్త కమిటీ వారు కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ఉన్నారు. నేను ఇచ్చిన కంప్లైంట్స్, వారిచ్చిన కంప్లైంట్ల మీద కూడా విచారణలు జరుగుతా ఉన్నాయి. అదే కేసులో మంత్రి గారు జైలుకు వెళ్లే అవకాశాలు పూర్తిగా కనిపిస్తా ఉన్నాయి. ఇకపోతే ఇంకొక 3 కేసులు 23వ తేదీ సంబంధిత మహబూబ్నగర్ సంబంధిత 3వ కోర్టు 4వ కోర్టులో మేము ప్రైవేట్ పిటిషన్ 200 KRPC కింద నమోదు చేసి ఉన్నాను గతంలో ఆయన చేసిన అక్రమాల మీద. అవి కూడా త్వరలోనే కోర్టు ద్వారా ఇన్వెస్టిగేషన్ కి సంబంధిత పోలీస్ స్టేషన్లకు వెళ్లే అవకాశం ఉందని రాజ్ న్యూస్ వ్యూవర్స్ కి తెలియజేస్తా ఉన్నాను. రాఘవేంద్ర రాజు గారు, మనం చూసుకుంటే శ్రీనివాస్ గౌడ్ మీద ఎలాంటి కేసులైనా పెట్టినా లేదంటే ఆయన పైన ఎలాంటి ఆరోపణలు చేసినా వాళ్ళని ఎంతో ఇబ్బందులకు గురి చేసేవారని కూడా తెలుస్తుంది. అసలు మీ విషయంలో ఆయన ఎలా ప్రవర్తించారు? వాస్తవమేనండి. ఇప్పుడు నేను ఆయన తప్పు చేస్తున్న ప్రశ్నించినందుకు ఏకంగా నా మీద 17 క్రిమినల్ కేసులు నమోదు చేసి ఉన్నాడు. నేను కూడా అదే స్థాయిలో ఒక 26 కేసులు సంబంధిత అందరు అధికారుల మీద, తప్పు చేసిన అధికారుల మీద కేసులు నమోదు చేసి ఉన్నాను. అవన్నీ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఓకే, ఇక మీరు ఆయన మీద కేసులు పెట్టినప్పుడు అధికారుల నుంచి కానీ లేదంటే అటు పోలీస్ యంత్రాంగం నుంచి కానీ మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చేది? మీరు ఆయన మీద కేసులు పెట్టాలనుకున్నప్పుడు గతంలో అయితే స్పందించేవారు కాదండి. ఇప్పుడైతే వాస్తవానికి ప్రభుత్వం మారినాక ఇమ్మీడియట్ గా స్పందిస్తున్నారు, ఇమ్మీడియట్ గా కేసులు నమోదు చేస్తున్నారు. అన్ని ఆధారాలు, నేను సమర్పించిన ఆధారాలు తీసుకొని వాళ్ళు విచారణ చేసి ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్లు చేస్తున్న దాఖలాలు అయితే మనం చూస్తా ఉన్నాం. సో మీ మీద కూడా ఆయన ఇలాంటి అంటే మీ మీద ఎంతో హత్యాయత్నానికి మీ మీద రకరకాలైన ఆరోపణలు చేయడం, మీ మీద కూడా కేసులు పెట్టడం ఇలాంటివన్నీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో మీరు ఆయన నుంచి ఎలాంటి ఇది కోరుకుంటున్నారు? అధికారుల నుంచి మీరు ఎలాంటి రెస్పాన్స్ కోరుకుంటున్నారు? వాస్తవానికి ఏంటంటే పోలీస్ ప్రొటెక్షన్ నాకు వచ్చిందన్నమాట. నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా ప్రొవైడ్ చేసింది, స్టేట్ హ్యూమన్ రైట్స్ ప్రొవైడ్ చేసింది. రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ కూడా నాకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసింది. అది ఇంకా నాకు అలాట్ చేయలేదు. సంబంధిత డీజీపీ గారి దగ్గర నా
ప్రొటెక్షన్ ఫైల్ పెండింగ్ లో ఉందన్నమాట. ఓకే.